ఎలిజిబుల్ ఉన్నారో ఎవరు లేరు. ముందు పివి గారు ముందుగా మీకు, అట్లాగే గౌరీశంకర్ గారికి, డాక్టర్ చరణ్ కౌశిక్ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ముఖ్యంగా మనము ఈ పంచాయతీరాజ్ సిస్టమే చూస్తే అందులో గ్రామ సభకు ఒక ఎందుకంటే పారదర్శకత అని అంటే అందరి ముందు చేయడము, ఏ పనైనా కానీ ఓపెన్లో డెమోక్రసీలో విషయము. ఇప్పుడు ఏదో ఓటింగ్ అప్పుడు మాత్రం సీక్రెట్ బ్యాలెట్ అంటాము, కానీ మిగిలిన విషయాలన్నీ కూడా అసెంబ్లీలో కానీ ఈవెన్ కోర్టుల్లో కానీ పబ్లిక్ కోర్ట్స్ అని అంటుంటాం. ఈ విషయాలు అక్కడ చర్చకయ్యాయి. ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు, ఈవెన్ సుప్రీం కోర్టు కూడా. సో అందరికీ అవైలబుల్ ఉండాలి. ఇప్పుడు గ్రౌండ్కి వస్తే గ్రామ సభలు మొదటి మెట్టు అండి, అంటే గ్రామ పంచాయతీలు మొదటి మెట్టు. గ్రామ సభలు ఊరంతా కలిసి అక్కడ నిలబడ్డప్పుడు రేపు కంప్లైంట్లు ఏమన్నా సమస్యలు ఉంటే ఇప్పుడే పరిష్కరించుకోవచ్చు. అంతకుముందు ఎట్లుండేది, రికమెండేషన్లు, ఆ తగాదాలు తీర్చలేకనే కేసీఆర్ గారు అసలు కఠిన ఇండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు కదా. ఎందుకంటే టూ మెనీ రికమెండేషన్స్ వాళ్ళ నాయకులే టూ మెనీ రికమెండేషన్స్ అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి, ఎవరికి ఇస్తే ఎవరితో గొడవ అని చెప్పి అసలు ఇవ్వకుండా బంద్ చేశారు, కట్టినవి కూడా. సో ప్రజాధనం వృధా అయింది, ఆ విధంగా పనికి రాకుండా పోయింది. సో గ్రామ సభలు పెట్టడము, ఆ డిస్కషన్లు పెట్టడము, ఓపెన్గా వచ్చి రాజకీయ నాయకులు అక్కడ పాల్గొనడము, లేకపోతే వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం, ఇవన్నీ మంచిదే. డామినేట్ చేయనంత వరకు, ఏ ఒక్కరో ఒకరు డామినేట్ చేసి హింసకి దిగి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయనంత వరకు గ్రామ సభలు మాత్రం ఊర్లలో నడుస్తాయి. సో ఎక్కడైనా నడుస్తాయి, కానీ ఆ క్వాలిటీని మెయింటైన్ చేసినంత వరకు గ్రామ సభల్లో మాత్రం అది పారదర్శకతని ఇంప్రూవ్ చేస్తుంది, మంచిదే. రెండో విషయము, ఇప్పుడు ఈ నిరంతర ప్రక్రియ అన్నారు. అసలు ప్రభుత్వం అనేది నిరంతరం అండి, ఇదేమీ ఎలక్షన్ కమిషన్ కాదు కదా. ఎన్నికలు డిక్లేర్ అయినప్పుడు 45 రోజులు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో తీసుకుని మొత్తము ఆ 45 రోజులు నడిపిస్తాము, మిగిలిందంతా మళ్ళీ మాకు సంబంధం లేదనేది కాదు కదా. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అట్లాగే రేషన్ కార్డులు అవసరం ఉన్న వాళ్ళే కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళే కానివ్వండి, ఏది ఉన్నా కానీ, లేకపోతే ఇంట్లో అవసరానికి వచ్చిన వాళ్ళే కానివ్వండి, ఏది ఉన్నా కానీ అవన్నీ నిరంతరంగా విడిపోతాయి కుటుంబాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో పెళ్ళిళ్ళు అవుతాయి, వేరుపడతారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో అట్లాంటప్పుడు అవసరాలనేవి ప్రజలై నిరంతరం ఉన్నప్పుడు అభివృద్ధి అయినా సంక్షేమమైనా నిరంతరంగా నడుస్తూనే ఉండాలి. నాకు సంవత్సరానికి ఒకసారి అని కాదు, అసలు యాక్చువల్లీ మనకు ఈ సేవ ఉన్నాయి కదా, మనం టెక్నాలజీ వాడుతూనే ఉన్నాము. అయినా కానీ ఆ ఈ సేవలో వెళ్ళి ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కొంతమంది కష్టం అని అంటే, గ్రామ సభల్లో అయితే 3 నెలలకు ఒకసారి ఆఫీసర్లు వస్తారు. ఇది ఈవెన్ టీడీపీ హయాంలో నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ హయాంలో అన్నిట్లలో కూడా ఏదో మన ఊరికి వెళ్ళి ప్రజల వద్దకు పాలన అనే స్కీమ్లు అయితే చాలానే మనం చేసుకుంటూ పోయాం, చాలానే అంతటా కూడా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ వారు కూడా గ్రామ పంచాయతీలని 12,769 గ్రామ పంచాయతీలు చేశారు, విపరీతంగా ఇంక్రీజ్ చేశారు, డిస్ట్రిక్ట్లు పెంచారు. ఇవన్నీ కూడా ఏంటంటే దగ్గరికి, మండలాలు అంతకుముందు వచ్చాయి, ఇవన్నీ ప్రజల దగ్గరికి. దానికి పరాకాష్టే గ్రామ సభ, అదైతే మనకు తెలుసు కదా, ప్రజల వద్ద పాలనలో పరాకాష్ట. సో దాంట్లో అభ్యంతరం అయితే పెట్టేది ఏమీ లేదు. గ్రామ సభలు నిర్వహించడము ఆహ్వానించదగ్గదే. అక్కడ జరిగేది రేపు అక్కడ పారదర్శకంగా సెలక్షన్ అయిందనుకోండి, మంచిదే. కాకపోతే ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుంది అంటే, కాంగ్రెస్ వారు హామీ ఇచ్చింది ఏంటి, డెలివరీ చేస్తున్నది ఏంటి అన్న దాని మీద అందరము తప్పనిసరిగా 6 గ్యారెంటీలు నిజంగానే చేస్తున్నారా లేదా, లేకపోతే ఇంకేమైనా అర్హులను ఎవరినైనా కోసేస్తున్నారా, అవి ఇవి ఇక్కట్లు పెట్టి మొన్న రుణమాఫీ అన్నారు. రుణమాఫీలో ఎవరు ఊహించని ట్విస్టులు ఇచ్చారు. కుటుంబానికి 2 లక్షలు అన్నారు, అన్నదమ్ములు అన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు 4 అన్నదమ్ములు ఉండి ఇండ్లలో 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నా, ఇప్పుడు ఆ మీద ఉన్నది ఆ 10,000 కానీ మీరు ముందు కట్టండి, దాని తర్వాత ఇస్తామన్నారు. అసలు అది సంబంధం లేకుండా పోయింది. ఈ విధంగా చాలామంది నష్టపోయిన విషయం అవి మాట్లాడటము ఇదండి రేషనలే. సో అక్కడ మా క్రిటిసిజం ఉంది. ఇప్పుడు లబ్ధిదారులకి మీరు ప్రామిస్ చేసింది ఏంటి, వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి, దాన్ని డెలివరీ చేస్తున్న విధానం ఏంటి. కానీ గ్రామ సభల్లో చేయడం కానీ, లేకపోతే నిరంతర ప్రక్రియ, అసలు యాక్చువల్లీ నన్ను అడిగితేనైతే ఆ ఈ సేవాది గ్రామ సభలది ఇంటిగ్రేట్ చేసి ఎవ్రీ 3 మంత్స్ ఇట్లాంటి గ్రామ సభలు జరగాలి అని అంటారు. ఎందుకంటే ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో చాలామందికి పాపం నిజంగానే వృద్ధులు ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఆ కంప్యూటర్ సేవా కేంద్రాల్లో కూర్చుని ఇదంతా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజల వద్దకి పాలన వస్తే అది చాలా మంచిదే. మన రాష్ట్రం ఎప్పుడూ ముందే ఉంది అందులో కూడా. సో అది నా